లగ్జరీ కార్ల దిగుమతి కేసులో డిఆర్ఐ దూకుడు పెంచింది. హైదరాబాద్ కు చెందిన బర్షద్ ఖాన్ పఠాన్ ని ఇప్పటికే అరెస్ట్ చేసిన డిఆర్ఐ లగ్జరీ కార్ల దిగుమతి కేసుని పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమవుతోంది. బర్షద్ ఖాన్ పఠాన్ ను అహ్మదాబాద్ కు తీసుకెళ్లారు. అమెరికా, యూకే నుంచి లగ్జరీ కార్లకు దుబాయ్, శ్రీలంకలో దిగుమతి చేసి వాటిని చిన్న చిన్న మార్పులు చేయించేవాడు పఠాన్. ఆ తర్వాత భారత్ కు తీసుకొచ్చేవాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు 200% ట్యాక్స్ చెల్లించాలి. కానీ దిగుమతి చేసుకున్న కార్లకు చేసిన స్వల్ప మార్పులతో 50% ట్యాక్స్ చెల్లించి మిగతా ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకున్నాడు బర్షద్ ఖాన్ పఠాన్. ఇలా హైదరాబాద్ లోనే 8 లగ్జరీ కార్లను విక్రయించి 8 కోట్ల రూపాయల పన్ను ఎగవేశాడు. దేశవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల వరకు పన్ను ఎగవేయడంతో పఠాన్ పై అహ్మదాబాద్ లో అధికారులకు అనుమానం వచ్చి డిఆర్ఐకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డిఆర్ఐ అధికారులు బర్షద్ ఖాన్ ను అహ్మదాబాద్ కి తరలించారు. లగ్జరీ కార్ల దిగుమతి కేసు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. హైదరాబాద్ కేంద్రంగా లగ్జరీ కార్ల దందా వెలుగులోకి వచ్చింది. అయితే హైదరాబాద్ నుంచి జరిగిన ఈ లగ్జరీ కార్ల దందాలో ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు మొత్తంగా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అహ్మదాబాద్లోని డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కేసు నమోదు చేసి ఆ మేరకు ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన బషరత్ను ఇప్పటికీ పికప్ చేశారు. అయితే ఈ బషరత్ ఇప్పటివరకు చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో బడాబాబులకు పెద్ద ఎత్తున కార్లను విక్రయించినట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు 8 నుంచి 15 కార్ల వరకు ఇప్పటివరకు బషరత్ ఇక్కడ కొద్ది రోజుల కాలంలోనే దీన్ని అమ్మినట్లుగా అధికారులు తేల్చడం జరిగింది. దీని వైపు ఇప్పుడు అహ్మదాబాద్ డిఆర్ఐ అధికారులకు వచ్చిన సమాచారంతో హైదరాబాద్ చెందిన బషరత్ను ఇప్పుడు అదుపులో తీసుకొని అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే బషరత్ ముఖ్యంగా అటు అమెరికాతో పాటు యూకే నుంచి పెద్ద ఎత్తున కార్లను ఇంపోర్ట్ చేసి వాటిని నేరుగా శ్రీలంక, తర్వాత సింగపూర్, తర్వాత దుబాయ్ లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ ఆ లగ్జరీ కార్లకు చిన్న చిన్న మార్పులు చేసేసి వాటిని నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే లగ్జరీ కార్లకు ఒక్కొక్క దానికి దాదాపుగా 200% ట్యాక్స్ని చెల్లించవలసి ఉంటుంది. కానీ ఇలా మార్పులు చేసినందువల్ల కేవలం 50% మాత్రం ట్యాక్స్ని చెల్లించవలసి వస్తుంది. ఒక్కో కారుకి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఒరిజినల్ రేట్ ఉంటే దాని మీద కనీసం మినిమంగా 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసి పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం రావడంతో ఆ సమాచారం పైన అధికారులు కేసు నమోదు చేసి ఈ మేరకు హైదరాబాద్ చెందిన బషరత్ను పికప్ చేశారు. ప్రస్తుతానికి బషరత్ని డిఆర్ఐ అధికారులు అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో బషరత్ నుంచి ఎవరు బడాబాబులు ఎవరి కార్లు కొన్నారు అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతానికి బయట తీస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో బడాబాబులు ట్యాక్స్ కొట్టేందుకు బషరత్ ద్వారా ఈ కార్లను కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే బషరత్ ఎవరికి అమ్మారు, ఎంతమందికి అమ్మారు అన్న సమాచారం తెలుసుకునే ప్రయత్నం మీద కొనసాగుతుంది. ఇదే కేంద్రంగా బషరత్ మొత్తంగా హైదరాబాద్ బడాబాబులకు కార్లు అమ్మడం జరిగింది. ఆ కార్లకు సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి కార్లు అమ్మారన్న విషయం తెలుసుకొని ఆ మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వైట్ల.